హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పాకిస్తాన్లోని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కంట ఆర్మీకి చాలా విశేషమైన అధికారాలు ఉంటాయని తెలియజేసే ఒక ఇన్సిడెంట్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా సరే ప్రజాస్వామ్య దేశంలోని ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వమే సుప్రీంగా ఉంటుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే మన పాకిస్తాన్లోని ఆర్మీ అక్కడ సుప్రీంగా ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణని వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి చాలా వరకు ఈ ఆర్మీలోనే కాకుండా ప్రభుత్వ విధి విధానాల్లో కూడా చాలా వరకు జోక్యం చేసుకోవడం జరుగుతుంది. ఈయన ఏ రేంజ్లో ఆయన పలుకుబడి పెరిగిందంటే ఆయనకి ఏం చెప్తే అదే ఈరోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసే వరకు పరిస్థితి దిగజారింది. అక్కడ అతి త్వరలో ఆయన ఆర్మీ చీఫ్గా రిటైర్ అయిపోయారు. కాకపోతే ఆయన రిటైర్ అయిపోయినా సరే ఆయన రిటైర్ అయ్యేటప్పుడు ఏ పదవిలో ఉన్నారో అంతకన్నా చాలా పెద్ద పదవిని ఆయనకి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా కట్టబెట్టడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నించింది. అది ఏమిటంటే వాళ్ళకి 273 ఆర్టికల్కి ఒక సవరణ చేసి, అంటే 27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక సిడిఎఫ్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే ఒక పదవిని సృష్టించి దానికి ఈ ఆసిఫ్ మునీర్ గారిని ఎంపిక చేయడం జరిగింది. అసలు ఈ పదవి ఏంటి? ఇంతకు ముందు ఏంటంటే నేవీ వాళ్ళందరికీ ఒక చీఫ్ ఉండేవారు, ఎయిర్ ఫోర్స్ అంతటికి, వాటర్ ఫోర్స్ అందరికీ అంటే షిప్పులు ఇటువంటి వాటి ద్వారా యుద్ధాలు చేసేవారికి ఒక చీఫ్ ఉండేవారు, ఈ ఆర్మీకి ఒక చీఫ్ ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కొత్త పోస్ట్ ద్వారా ఈ మూడింటికి ఎయిర్ ఫోర్సు, నేవీ మరియు ఆర్మడ్ ఫోర్సెస్ వీటన్నిటికీ ఒకే పెద్ద చీఫ్ని అరేంజ్ చేయడం జరిగింది. ఆ చీఫే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ గారు. దీనివల్ల పాకిస్తాన్లో చాలామంది దీని మీద చాలా వ్యతిరేక భావంతో ఉన్నారు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు. ఈరోజు ఆర్మీకి వీలైనంత వరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోనే, పాలనా అధికారాల్లోనే వారికి ఏ విధమైన చోటు కల్పించకుండా ఓన్లీ దేశ రక్షణ బాధ్యత మాత్రమే ఆర్మీ తీసుకునేటట్టు ఉండాలి. కానీ వాళ్ళని పూర్తిగా వాళ్ళ అధీనంలోకి ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం పాలన అనేది వెళ్ళిపోవడం ముందు ముందు చాలా తీవ్రమైన నష్టాలు జరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉన్న చాలామంది ఇంటలెక్చువల్స్ దీని మీద విమర్శించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు ఆర్మీకి సంబంధించిన వ్యక్తుల మీదే ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఆర్మీ ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు వీటన్నిటికీ ఆసిఫ్ మునీర్ గారిని చీఫ్గా చేయడం వల్ల భవిష్యత్తులో ఇది మరొక మిలిటరీ తిరుగుబాటుగా మారడానికి ఎంతైనా అవకాశం ఉందని చెప్పి అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్ని విమర్శించడం జరుగుతున్నాయి. కాకపోతే ఈ విమర్శలు ఇవన్నీ ఎలా ఉన్నా ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం మునీర్ గారిని సిడిఎఫ్గా అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా నియమించడం జరిగింది. ముందు ముందు ఏం జరుగుతుందనేది మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.